నమస్తే అండి. నా పేరు సుధా కొనకళ్ళ. అనువంశిక వైద్యురాలిని, పర్యావరణ ప్రేమికురాలిని. రకరకాల మొక్కలతో మీ ముందుకొచ్చి మొక్కల గురించి, మొక్కల ఉపయోగాల గురించి, ఆ మొక్క యొక్క ఉపయోగాల గురించి, మీకు ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో అని చెప్తూ ఉంటాను. ఇదిగోండి, ఈరోజు మీ ముందుకి దుంప రాష్ట్రంతో వచ్చాను. అంటే దుంప రాష్ట్రంలో 2 రకాలు ఉంటాయి. ఒకటి సన్న రాష్ట్రం, ఒకటి దుంప రాష్ట్రం. నా దగ్గర సన్న రాష్ట్రం మొక్కతో సహా ఉంది. ఇదిగోండి, ఇది దుంప రాష్ట్రం. పెద్దగా ఉంటే దుంప రాష్ట్రం అంటాం, సన్నగా ఉంటే సన్న రాష్ట్రం అంటాం. దీన్ని సంస్కృతంలో సుగంధమాల అని ఎందుకంటారంటే అద్భుతమైన సువాసన కలిగి ఉంటుంది, అందుకని సుగంధమాల అని అంటారు. దీన్ని ఇంగ్లీష్లో గ్రేటర్ గలంగా అని అంటారు. ఎందుకు అని గ్రేటర్ అని ఎందుకు పేరు వచ్చిందంటే ఆరోగ్యానికి అంతగా ఉపయోగపడుతుంది కాబట్టి. ముఖ్యంగా మనము దుంప ఇది మనం దుంపలు అని అంటే అన్ని కూడా భూమిలో వచ్చేవే, కానీ అల్లము, పసుపు ఎంత మేలు చేస్తాయో అంతే మేలు ఇది అంతకు మించి మేలు చేస్తుంది అన్నమాట. సన్నగా ఉంటుంది దుంప రాష్ట్రం. ఇది దేనికి ఉపయోగపడుతుంది, ఎలా తీసుకోవాలి అని అంటే, అసలు ఈ మొక్క మీరు ఒక దుంప వేస్తే 1 నుంచి 2 నెలల్లో మొలకెత్తుతుంది. 10 నుంచి 12 నెలల మధ్యలో మనకి రెడీ అవుతుంది. అంటే మనం తీసుకోవడానికి, ఆహారంలో చేసుకోవడానికి రెడీ అవుతుంది అన్నమాట. అంత టైం పడుతుంది. ఈ లోపు మీకు ఏదైనా దేనికి ఉపయోగపడుతుందో మీకు వివరిస్తాను. నొప్పులకి అయితే ఇమీడియట్గా మాకు దుంప రెడీ అవ్వలేదు, టైం పడుతుంది కదా మాకు అనుకుంటే, మీరు దుంప రాష్ట్రం పౌడర్ కావాలంటే విడిగా దొరుకుతుంది. లేదు అనుకుంటే ఈ ఆకు కూడా ఉపయోగపడుతుంది. ఆకుని మెత్తగా నూరి ఎక్స్టర్నల్ అంటే పైపూతగా పట్టు వేసుకుంటే పనిచేస్తుంది. ఈ దుంప రాష్ట్రం ఎలా తీసుకోవాలి అని అంటే, మీరు దీన్ని మెత్తగా నూరి కషాయంలా చేసి నీళ్ళలో కలిపేసేసి కషాయంలా తాగేయచ్చు. ఆ కషాయంలో ఇంత పసుపు, ఇంత పుదీనా, తులసాకు వేసుకొని తాగారనుకోండి, మీకు ఊపిరితిత్తులకు సంబంధించినవి అంటే అవి వేసుకోకపోయినా పర్వాలేదు, వేసుకుంటే ఇంకా బాగుంటుంది. లేదు అని అనుకుంటే ఊతం అనమాట, ఒక స్టిక్ లాంటిది అనమాట అది. లేదు అనుకుంటే దీంతోనూ కూడా చేసుకోవచ్చు. ఇలా చేస్తే ఏంటి ఉపయోగం అని అంటే, ఇప్పుడు మీకు బ్రాంకైటిస్ కానీ, ఆస్తమా కానీ, ఊపిరితిత్తులకు సంబంధించిన కఫం అనేది అసలు ఉండనివ్వదండి. దుంపరాష్ట్రానికి పెట్టింది పేరు అనమాట. అంటే మొన్న అడ్డసారని చెప్పారుగా మీరు, మళ్ళీ ఇది అంటున్నారంటే, ఇప్పుడు నిమ్మ, బత్తాయి, నారింజ అటు ఇటుగా అన్నీ కూడా ఒకే రకమైన గుణాన్ని కలిగి ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో 10 రకాలు ఉంటాయి మంచి చేసే, ఒక్కొక్కటి కలిసేవి కొన్ని, ఒక్కొక్క మొక్కలు కొన్ని ఉంటాయి. అలానే ఈ దుంపరాష్ట్రం కూడా బ్రాంకైటిస్కి, ఆస్తమాకి, దగ్గుకి విపరీతంగా కళ్ళ పడుతుంది. అసలు కళ్ళ బాగా వస్తుంది అనుకుంటే దాన్ని హరిస్తుంది అనమాట. ఎలా చేసుకోవాలి అని అంటే, ఇప్పుడు ఇమీడియట్గా అనుకోండి, కాస్త మెత్తగా దంచేసి అంత తేనె కానీ లేదా అలాగే కానీ తీసేసుకోండి. అది చంటి పిల్లలు అనుకోండి, బాగా దగ్గు వస్తుంది, మిడ్ నైట్ వాళ్ళు పగలేదో సాయంత్రం ఐస్ క్రీమ్ తిన్నారు, దగ్గు విపరీతంగా వస్తుంది, తగ్గట్లేదు. మీరు పల్లెటూరులో ఒక పల్లెటూరులో ఉన్నారనుకోండి, ఆ పల్లెటూరులో ఉన్నప్పుడు బయటికి మళ్ళీ మిడ్ నైట్ తీసుకెళ్ళేంత అవకాశం లేదన్నప్పుడు ఇది తీసి తవ్వి దీన్ని గంధం తీయండి. గంధం అంటే దాన్ని రాయి మీద తీస్తే గంధం వస్తుంది. ఆ గంధాన్ని తేనెతో కలిపి పిల్లలకి 2-3 సార్లు నాకించండి. వెంటనే ఒక 10 నిమిషాలు, 5 నుంచి 10 నిమిషాల్లో దగ్గు తగ్గిపోతుందండి. ఇది వాస్తవం. ఈ మొక్కకి 100 సంవత్సరాల పైబడి చరిత్ర ఉంది. అప్పటి నుంచి వాడుతున్నారు. ఇది ఆఖరికి బాలింత దినుసులు అంటే తెలుసా మీకు? గంప దినుసులు, బాలింత దినుసులు అని కిరాణా షాప్లోను, ఆయుర్వేద షాప్లోను అమ్ముతారండి, దుకాణాల్లో. ఇది అంతగా అంటే అందులో కూడా ఆ దినుసుల్లో ఇప్పుడు మీకు మామూలుగా అయితే బాలింతరాలకి ఏం పెడతాం, సొంటి, మిరియాలు, వస, వాము ఇవి వేసి పెడతారు కదా. దీంట్లో దుంపరాష్ట్రం ఉంటుంది. అంటే దుంపరాష్ట్రం అంటే మీకు తెలియని అంటే నాగకేశాలు ఉంటాయి, వాయువిడంగాలు ఉంటాయి, అత్తమద్దులు ఉంటాయి, ఇలానే దుంపరాష్ట్రం కూడా ఉంటుంది. ఆ 24 రకాలు ఏంటి చెప్పండి అని అంటే, మీకు కావాలంటే నేను టెక్స్ట్ మెసేజ్ చేయండి, వాయిస్ మెసేజ్ పెడతాను ఏమేమి రకాలని. ఎందుకంటే మేము అవన్నీ చేసాం, బాలింతగా ఉన్నప్పుడు అవన్నీ పాటించాం కాబట్టి ఇప్పటికీ హెల్తీగా ఉన్నాం. అంటే పీసీఓడి నుంచి ఇటు ఫైబ్రాయిడ్స్ వరకు, అంటే గడ్డలు వచ్చినాయి అంట వస్తారు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, టైంకి పీరియడ్స్ రావట్లేదు, లేకపోతే పీరియడ్ ఎక్కువ రోజులు అవుతుంది. ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు 6 నెలల వరకు బాలింతలకి అరికాల్లో పచ్చి పోదండి. అందుకని ఇంట్లోనే చెప్పులు వేసుకొని తిరగమని చెప్తారు. అవును కదా. చల్లటి నీళ్ళు తాగొద్దు, గోరువెచ్చని నీళ్ళు, కాచి చల్లార్చిన నీళ్ళే తాగమంటారు. కానీ ఇప్పుడు 1 మంత్ కూడా ఎవరు చేయట్లేదు. అందుకే తర్వాత రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. బాలింతరాలు పరిచయం చేయండి. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, దుంపరాష్ట్రం బాలింతరాలకు కూడా పనిచేస్తుంది అని. ఎందుకు బాలింతరాలకి అని అంటే, శరీరంలో చెడుని పంపిస్తుందండి బయటికి. శరీరంలో ఉన్న చెడు ఎప్పుడు బయటకు వెళ్ళిపోతుందో అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం. అంటే అధికంగా ఉన్న నీరుని బయటికి పంపిస్తుంది. మనకు కూడా ఇప్పుడు నార్మల్గా బాలింతరాలే కాకుండా మనం కూడా ఎలా తీసుకోవాలంటే, మీరు కషాయం తాగండి,
లేదా పెసరట్లు వేసుకోండి, ఉప్మాలు వేసుకోండి, లేదా ఇప్పుడు పండుమిర్చి వచ్చింది కదా, సీజన్ కదా, పండుమిర్చి దుంపరాశ్రము కలిపేసి మెత్తగా నూరేసి కొంచెం దాంట్లో ఇంత వాము, జీలకర్ర కాస్త వేసేసుకొని మెత్తగా నూరండి. అల్లం కూడా వేసుకోవచ్చు. కొంచెం కాస్త మీకు ఇష్టమైతే సొంటి కూడా వేసుకోవచ్చు. అంటే సొంటి అల్లం రెండు ఒకటే, కాకపోతే అది అది దొరికితే అది వేసుకోండి, ఇది దొరికితే ఇది వేసుకోవచ్చు. దీన్ని ఏం చేయాలి, పచ్చడిలా చేసుకుని అన్నంలో చేర్చుకొని తినండి. ఎందుకు అని అంటే ఈ రోజుల్లో ఉన్న ఫాస్ట్ లైఫ్ కానీ, ఫాస్ట్ ఫుడ్ కానీ తిని ఇలాంటి ప్రత్యేకంగా ఏమైనా తీసుకోవాలంటే తీసుకోవట్లేదు. కనీసం ఆహారంలోనే చేసి తీసుకోవట్లేదు. ఊపిరితిత్తులకు సంబంధించిన సకల వ్యాధి నుంచి ఇది మనకి అద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్ హార్ట్ని హెల్దీగా ఉంచుతుంది. ఎందుకంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ బయటికి పంపిస్తుంది. ఎప్పుడైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ బయటకు వెళ్ళిపోయిందో మనకి బీపీ కంట్రోల్లో ఉంటుంది, హార్ట్ హెల్దీగా ఉంటుంది. తర్వాత వీర్యవృద్ధి కలిగిస్తుంది. దీన్ని ఎలా తీసుకోవాలంటే మీరు ఎలా అయినా తీసుకోండి. కాస్త కషాయంలా చేసుకొని తాగండి, లేదా మెత్తగా నూరేసి దాంట్లో ఇంత బెల్లం ముక్క వేసుకొని తీసుకోండి. దాంతో మీకు ఐరన్ వస్తుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, దీంతోపాటు వీర్యవృద్ధి కూడా వస్తుంది. దీంతోపాటు బాగా ఇండిజేషన్ ఉంది, అస్సలు మా వల్ల కావట్లేదు, రకరకాల మందులు వాడుతున్నాము అని మీరు అనుకుంటే దీన్ని కషాయం చేసుకొని తాగండి. దాంట్లో అంత సోంపు వాము కూడా వేసుకోండి కషాయం చేసేటప్పుడు. బాగా మీకు ఇండైజేషన్ ప్రాబ్లం అనేది అస్సలు ఉండదు. ఇప్పుడు మీకు కఫం తగ్గిస్తుంది అన్నాను కదా, సైనసైటిస్తో బాధపడేవాళ్ళు కషాయం తాగుతూనే నొప్పి బాగా వస్తుంది, నా వల్ల కావట్లేదు అనుకున్నప్పుడు ఇక్కడ నుదుటి మీద పట్టు వేసుకోండి. నుదుటి మీద పట్టు దీన్ని మెత్తగా నుదుటి మీద పట్టు అంటే దీన్ని మెత్తగా నూరాలి. నేను మీకు చూపించే సన్నరాష్ట్రం, దానిని మెత్తగా నూరేసి ఇలా పట్టు వేసేస్తే మేము జాబులు చేసేవాళ్ళండి, సాయంత్రానికి ఎప్పుడో వస్తాం మాకు కుదరదు అనుకుంటే ఈవినింగ్ వచ్చాక వేసుకోండి, అది కొద్దిగా లేచాక వేసుకోండి. కానీ మొక్క పెంచండి. ముఖ్యమైన నాకు అంతర్గత నా యొక్క విషయం ఏమిటంటే, నా కోరిక ఏమిటంటే ఖచ్చితంగా మొక్కలు వేయాలని. ఇప్పుడు మొక్క వేయండి, తెచ్చుకోండి, పట్ట వేసుకోండి, తగ్గుతుంది. విపరీతంగా జుట్టు రాలిపోతుంది అని అంటారు. ఇప్పుడు బాలింతరాలకి విపరీతంగా జుట్టు రాలుతుంది కదా, ఆ దుంపరాశ్రం వేయడానికి రీజన్ కూడా అది కూడా ఒకటి. ఎలా వాడుకోవాలి అని అంటే దీన్ని మెత్తగా నూరేయండి, స్కాల్ప్కి మాడి మీద మొత్తం పట్టు వేయండి, ఆ జుట్టు ఊడిపోవడం తగ్గుతుందండి. చుండ్రు మీద కూడా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది లోపలికి తీసుకోవడం వల్ల యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, ఇవాళ యాంటీ క్యాన్సర్ కూడా, క్యాన్సర్ మీద కూడా ఇది పనిచేస్తుంది. అంటే డైజెషన్కి పనిచేస్తుంది, శరీరంలో ఉన్న వాతాన్ని తీసేస్తుంది. అంటే ఈవెన్ రొమాటైడ్ ఆర్థరైటిస్, ఆర్ఏ, కీళ్ళ వాతానికి పనిచేస్తుంది. నొప్పులు మొత్తం హరించి వేస్తుంది, నొప్పులు తగ్గుతాయి మీకు అద్భుతంగా. ముఖ్యంగా ఊపిరితిత్తులకి పనిచేస్తుంది. కాబట్టి ఈ దుంపరాష్ట్రం మొక్కని మీరు తెచ్చుకొని వేసుకుంటే మీ పెరట్లో ఉంటే ఇంత అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంటే మెడిసిన్ లాగా తీసుకోవాలి. ఇప్పుడు లక్షణాఫలం ఆకు ఉంది, లక్షణాఫలం అంటే ఆకులు ప్రత్యేకంగా నవలాలి, నూనె అంటే మళ్ళీ దాన్ని మెడిసిన్ లాగా చేసుకుని వేసుకోవాలి. ఇలా కాదు, దీన్ని మీరు ఆహారంలో చేర్చుకొని వాడుకోండి. మీకు అప్పుడు మీకు ఒక వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఒకవేళ మీకు కనుక ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు కానీ, రొమాటైడ్ ఆర్థరైటిస్ కానీ, నొప్పులు కానీ ఉంటే ఇది మీకు మెడిసిన్గా ఉపయోగపడుతుంది. మీ దినసరి ఆహారంలో చేర్చుకోండి, అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. మొక్కలు వేయండి, పర్యావరణాన్ని కాపాడండి. నమస్తే అండి.